హాయ్ హలో గుడ్ మార్నింగ్. మేమైతే ఆటో బుక్ చేసేసుకొని స్టార్ట్ అయిపోయామన్నమాట. నేను, మా పాప అండ్ చెల్లి, తన పిల్లలు, మమ్మీ అందరం కూడా స్టార్ట్ అయిపోయాము. ఎక్కడికి అనుకుంటున్నారా? సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో కైట్ ఫెస్టివల్ జరుగుతుంది. మీకు అందరికీ తెలుసు అనుకుంటున్నాను. ఒకవేళ తెలియని వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ వాళ్ళైతే వెళ్ళడానికి ట్రై చేయండి. సో మేము కూడా అక్కడికి స్టార్ట్ అయిపోయాము, వెళ్ళిపోయాము. నో ఎంట్రీ ఫీ అలాంటివి ఏమీ లేవు. మేమైతే వెళ్ళిపోయామన్నమాట ఎంచక్కా. అక్కడ ఫుడ్ స్టాల్స్ అవన్నీ డిఫరెంట్గా ఉంటాయి అని నాకు రీసెంట్ కాదు, నాకు లాస్ట్ ఇయరే తెలిసింది. మమ్మీ వాళ్ళు వాళ్ళ అపార్ట్మెంట్లో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి వెళ్ళారంట. సో బాగుంటుందని చెప్తేను మేము కూడా వెళ్ళాము. ఇక్కడేమో స్టేజ్ డెకరేషన్ జరుగుతుంది కదా, అక్కడ సింగర్ మంగ్లీ వస్తుందంట. తను సాంగ్స్ పర్ఫామ్ చేసేసి వెళ్ళిపోతుంది అని చెప్పేసి అనుకుంటున్నారనమాట. బట్ తను వచ్చేంతవరకు అయితే మేము వెయిట్ చేయలేకపోయాం. ఎందుకంటే అప్పటికి చీకటి అయిపోయింది. మేము మార్నింగ్ నుంచి తిరగతా ఉన్నాం కాబట్టి మేము అక్కడ ఉండడానికి మాకు అవ్వలేదు. కాళ్ళు నొప్పులు, తిరిగి తిరిగి అలసిపోయామన్నమాట, బేజారైపోయాము. సో పిల్లలు కూడా ఇంకా వెళ్ళిపోదామంటేను మేము వెళ్ళాల్సి వచ్చింది. బట్ ఉంటే బాగుండేది అని తర్వాత అనిపించిందనమాట. ఫైనల్గా అయితే మేము ఫుడ్ స్టాల్స్ ఉంటాయి కదా, అక్కడికైతే చూద్దాము ఏం ఫుడ్ వెరైటీస్ ఉంటాయి ఏంటి అని చూడ్డానికైతే వెళ్ళాము. ఏం ఫుడ్ వెరైటీస్ ఉంటాయి అని అడగడానికి అసలు ఆ క్వశ్చనే లేదు అక్కడ. అక్కడ లేని ఫుడ్ ఐటెం లేదు, అక్కడ లేని ఫుడ్ వెరైటీస్ లేవు. ఫుడ్ ఫెస్టివల్ లాగా ఉంది అక్కడ. చాలా అంటే చాలా బాగుంది. ఏదో మనకు నచ్చినవి 2-3 టైప్స్ అయితే కొనుక్కొని తినేసాము. ఎవరికి నచ్చినవి వాళ్ళు తినేస్తున్నారు. మేము కూడా అలాగ తీసుకొని పక్కకు వచ్చి తినేసాము. తర్వాత కాసేపు తిరిగి అలా ఇలా తిరిగి చూసాము. కానీ చాలా రేట్స్ అయితే విపరీతంగా ఉన్నాయన్నమాట. మేము మిర్చి బజ్జీ అండ్ పాపడ్ అంటే పిల్లలు డిఫరెంట్గా తీసుకుంటే తింటారో తినరో అని తెలియదు కదా. సో మాకు నచ్చిన ఫైనల్గా ఏదో ఒకటి కొనుక్కొని తినేసేయాలి కదా. ఫైనల్గా అయితే మిర్చి తీసుకున్నాము. వెదర్ కూల్గా ఉంది కనుక హాట్గా మిర్చి తీసుకుందామని చెప్పి తీసుకుందాం. బట్ అవి ఏం హాట్గా లేదు, ఉప్పుగా లేదు, చప్పగా లేదు, ఎట్లెట్లనో ఉందన్నమాట. తినాలని కూడా అనిపించలేదు. తీసుకున్నాం కాబట్టి తినాలి. అది కూడా టూ మచ్ ఆఫ్ కాస్ట్. 100కి జస్ట్ 4 మిర్చి అంట. ఓమ్మో అనిపించింది. తర్వాత లోపలికి వెళ్ళాము. లోపల షెడ్ ఉంది. షెడ్ లోపలంతా షాపింగ్ లాగా అలా ఉంది. అక్కడ కూడా ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. అందులో ఇదైతే ఫైనల్గా తినేసాము. ఇది ఇవాల్టికి వ్లాగ్. ప్లీజ్ డూ లైక్